ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, ఉదయం మొదలుకొని ఈ యొక్క సాయంకాలం వరకు ప్రభు నీ కృప, నీ కాపుదలని, భద్రత, క్షేమాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మా యొక్క ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండి క్షేమంగా గృహానికి నడిపించిన విధానం బట్టి వందనాలు. కొన్ని నిమిషములు నీ సన్నిధిలో గడపటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు ప్రభు గత 2-3 రోజులుగా వాతావరణం మరి అయా అనుకూలంగా లేక అనేకమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మరి పంట నష్టం, ఎన్నో ఇండ్లు కూలిపోయి అయా వరదల చేత మునిగిపోయి నానా ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నా ప్రతి బిడ్డ పైన మీ కను దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క లైవ్ ప్రభు ఎవరైతే మాతో కూడా కలిసి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారో అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. అయా ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి సహాయము చేయమని ఈ కోడిక ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒక పాట పాడుకుందాం. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా. పాపపు బ్రతుకులోనే పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించు దూరమైన వేళలలో, పాపపు బ్రతుకులో నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలలో, ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావు. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగే నా మదిలో, సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగే నా మదిలో, సుందరుడా ఒక్కసారి నా ఆశ తీర్చవ మనసారా. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావు. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావు. హల్లెలూయా.
హల్లెలూయా నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా మార్చిన ప్రేమ మరపురానిది కాదా కరుణామయా నీ కృప కొరకు వేచియుంటిని బ్రతుకంతా ప్రేమమయ నీ రాక కొరకు నిలిచియుంటిని కరుణామయా నీ కృప కొరకు వేచియుంటిని బ్రతుకంతా ప్రేమమయ నీ రాక కొరకు నిలిచియుంటిని ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావు ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావు హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమేన్ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం దేవుడు అనుగ్రహించిన బిడ్డల నిమిత్తం పిల్లల నిమిత్తం అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘములో ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లల విషయంలో దేవుని యొక్క మాట పౌలు గారు చాలా చక్కగా ఆ సంఘములో ఉన్న పిల్లలతో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, ఇక్కడ పిల్లలు అదే రీతిగా పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా దేవుని దృష్టిలో పిల్లలే. కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో స్వీకరించాలి. వీరు చిన్నల కొరకే బోధిస్తున్నారు, చిన్నలకే చెప్తున్నారు కదా అని త్రోసివేయటానికి వీలు లేదు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ పిల్లలే. వాళ్ళు వృద్ధులైనా సరే, మధ్య ఈడులో ఉన్నా సరే, పిల్లలుగా ఉన్నా సరే, ఎవరైనా సరే దేవుని దృష్టిలో పిల్లలే. కాబట్టి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే, నిజమే. తల్లిదండ్రుల విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల విషయంలో చాలా పట్టించుకోలేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలైన వారికి ఆ సంఘములో మాట్లాడుతున్నాడు పౌలు గారు, మీ తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త. మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండుడి. వారు చెప్పే ప్రతి మాట తూచా తప్పక మీరు వినాలి. వారు చెప్పే ప్రతి మాట మీ హృదయములో స్వీకరించాలి. తల్లిదండ్రులు బిడ్డలను మంచి కోరుతారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెడు కోరరు. వారికి మంచినే బోధిస్తారు,
మంచి నడవడి నడవాలని చెప్తూ ఉంటారు. దుష్ట సాంగత్యము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్పే మాటలు ఇవి వినరు కొంతమంది బిడ్డలు. వీళ్ళు ఇలాగనే చెప్తూ ఉంటారు. వారి జీవితం వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటారు కదా సామెత, తాను దొవ్వుకున్న గుంతలో తానే పడిపోతాడట. ఎందుకని? చిన్ననాడు తల్లిదండ్రులకు విధేయులై లేడు కాబట్టి పెద్దవైన తర్వాత వాడు వాని ఇష్టానుసారంగా జీవించడం ఆరంభిస్తాడు. తల్లిదండ్రులకు విధేయై ఎప్పుడైతే కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల మాట చెప్పింది వింటారో వారు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. కాబట్టి పిల్లల విషయంలో పౌలు గారు చాలా చక్కగా హెచ్చరిస్తున్నాడు. 2వ వచనం, నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించాలి. నిన్న వార్తలో ఒక మాట విన్నాను నేను. ఒక యవనస్తుడు, అతనికి 44 years, తాను వివాహము చేసుకోలేడు. తాను తన తల్లి తండ్రి చనిపోయాడు. తాను తన తల్లి మాత్రమే ఉన్నది. వాళ్ళ నాన్నగారు కొనిచ్చిన చేతక్, ఆ చేతకును తీసుకొని తల్లిని తీసుకొని తల్లి ఎక్కడెక్కడ ఏ టెంపుల్ తిరగాలో ఆ యాత్రలన్నీ తిప్పుతూ ఉన్నాడు బండి మీద. అంటే తల్లిని తండ్రిని సన్మానించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. వారు నోరు విప్పి ఏదైనా అపశకునం పలికితే అది మనకు తట్టుకుంటుంది, తగులుతూ ఉంది. దాని పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘ ఆయుషు పొందుతావట. ఇది మెయిన్. నువ్వు చక్కగా ఆరోగ్యముతో ఎప్పటికప్పుడు నూతన బలము, నూతన శక్తి దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉండు. నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ తల్లిదండ్రులు చెప్పే మాటను త్రోసివేయక విధేయత, మాటకు లోబడిన బిడ్డగా, కూతురుగా, కుమారుడుగా నువ్వు ప్రయత్నం చేయి. తండ్రి మాటను నిర్లక్ష్యం చేయకు, తల్లి మాటను నిర్లక్ష్యం చేయకు. నీ మంచి కోరే, నీ బాగు కోరే వారు చెప్తూ ఉంటారనే మాటను చెవిలో పెట్టుకో. వాళ్ళే నీ మంచి కోరతారు. సొదాగా అన్నతమ్ములైనా అక్క చెల్లెలైనా పట్టించుకోరు. ఉమ్మడి కుటుంబంగా ఉండేది ఎప్పుడో. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. సరే అన్న సరిచేస్తాడు తమ్ముని, సరే అన్నను తమ్ముని చెల్లి అక్క సరిచేస్తుంది. లేదు, అలాంటి ప్రేమ సమసిపోయాయి. ఎవరైనా నిన్ను నిండారుగా ప్రేమిస్తున్నారు అంటే నీ తల్లిదండ్రులే. నువ్వు దొంగవైనా, దోపిడివైనా, నువ్వు త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారివైనా, నా కుమారుడు నా కుమార్తె అలాంటిది కాదు అని వాదించేవారు పాపం కదా. అంతగా ప్రేమిస్తారు తల్లిదండ్రులు. వారికి తెలుసు నువ్వు దొంగవని, వారికి తెలుసు నువ్వు త్రాగుబోతువని, అయినా నిన్ను చీకొట్టరు, చికాకు చేసుకోరు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. వారికి నువ్వు ఇచ్చేది ఏంటి తెలుసా? విధేయత కలిగి ఉండటమే. నిన్ను బాగు చేస్తారు, నిన్ను సరిచేస్తారు. తల్లిదండ్రుల పాత్ర వారు వహిస్తున్నప్పుడు వారి మాటను శ్రద్ధగా ఆలకించాలి. అదే నీకు దీర్ఘ ఆయుష్నిస్తుంది. అది నీకు తెలియదు. ఈరోజు అనారోగ్యానికి పాలైపోయావు. 20 ఏళ్ళు కూడా దాటలే, 25 ఏళ్ళు కూడా దాటలే. ఎందుకు ఈ పరిస్థితి? బెడ్ మీద పడి
తల్లిదండ్రులకు అవమానం తెచ్చే కార్యాన్ని చేసి ఈరోజు బెడ్ పైన పడ్డావో అదేంటో తెలుసా? నీ 10th ఇంటర్ దాటిన తర్వాత నీ తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేశావు. అందుకే ఈరోజు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇలాంటి పరిస్థితి నీకు దాపరించింది. రోజులు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు చెప్పే మాటను నిర్లక్ష్యం చేయొద్దు. వారు దేవుని యొక్క భయభక్తులతో కూడిన మాటనే నీకు బోధిస్తూ ఉంటారు. వాటి యందు నువ్వు నడవాలని, నీ జీవితాన్ని సరిచేసుకోవాలని, నీ అన్నల మీద, నీ అక్కల మీద, నీ తల్లిదండ్రుల మీద నీవు ఆధారపడక నీవు ఒక జాబు చేసుకొని సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకొని క్రమశిక్షణ కలిగిన బిడ్డగా చూడాలనే తపన వారికి. నిన్ను చూసి వాళ్ళు గర్వంగా నా కుమారుడు, నా కుమార్తె గర్వంగా చెప్పుకోవాలి. ఎస్, ఎందుకంటే ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్న నేను ఎప్పుడైతే నా జీవితాన్ని మార్చుకొని దేవుని యందు ఆ మార్గం నడవటం ఆరంభించానో నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారు. నా తల్లిదండ్రులు తలెత్తుకున్నట్టుగానే ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులు కూడా తలెత్తుకొని తిరగాలి. నా కుమారుడు, నా కుమార్తె నా మాటకు లోబడ్డాడు, నా మాటను తీయడు, నా మాటకు జవదాటడు అని పౌలు గారు అక్కడ ఉన్న పిల్లలతో హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నిర్లక్ష్యం చేస్తున్నావా? తల్లి తండ్రి మాట అసలు నువ్వు చెవులో పట్టించుకుంటలేవా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంగా ఆయుష్ కాలాన్ని పూర్తి చేసుకోవాలన్నా, ఏ నొప్పులు, ఏ రోగము, ఏది కూడా నీకు సంభవించకుండా చక్కటి ఆరోగ్యము పొందుకొని దీర్ఘ ఆయువు ద్వారా దేవుడు నిన్ను దీవించాలి అనుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా? ప్రయత్నించి ఇప్పటికైనా తల్లిదండ్రుల మాటకు లోబడు. తల్లిదండ్రుల మాటను నిర్లక్ష్యం చేయకు. తల్లిని మంచి కోరి మాట్లాడుతుంది, తండ్రిని మంచి కోరి చెప్తూ ఉంటాడు. ఈ నడవడి నడవకరా, వారి స్నేహం నీకొద్దురా, వారు తాగుబోతుగా, వారు వ్యభిచారులుగా, అయా ఈ లోకంలో వారికి పేరు లేదు, వారు చెడిపోయిన గుంపులో తిరుగుతున్నారు, వారితో నీ స్నేహం వద్దురా. ఎందుకంటే నాన్నకు తెలుసు, అమ్మకు తెలుసు ఏది మంచిది, ఏది చెడ్డది. ఆ చెడ్డ మార్గంలో పోతున్నావా? నేను హెచ్చరిస్తున్నాను, లోబడు వారి మాటకు. అందుకే పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. విధేయత ఎవరుంటారు? ఇది నిజంగా దేవునికి భయపడిన బిడ్డలు, దేవుని మాటకు లోబడిన బిడ్డలు, తల్లిదండ్రులకు మాట తీయకుండా వారికి తల ఎత్తుకొని తిరిగే తల్లిదండ్రులుగా చేసే బిడ్డలే వారి మాటకు లోబడతారు. మొదట స్థానం దేవుని యందు భయభక్తి ఉంటేనే నువ్వు తల్లిదండ్రులను ప్రేమించగలుగుతావు. అందుకే పౌలు గారు చాలా చక్కగా ఎఫెసీ సంఘంలో ఉన్న యవన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఓ యవన కుమార్తె, ఓ కుమారుడా, నీ తల్లిదండ్రులకు దుఃఖపెట్టే కార్యాలు చేస్తూ ఉన్నావా? నీ తల్లిదండ్రులు నిన్ను చూసి తల దించుకొని అవమానపరుస్తున్నావా? మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ముందు రోజులు ఇంకా చాలా ఉన్నాయి. నీకు మంచి రోజులుగా దీర్ఘ ఆయువు చేత నువ్వు దీవించబడాలి అంటే లోబడు, తల్లిదండ్రులకు లోబడు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 10 ఆజ్ఞల్లో నుంచి 2 ఆజ్ఞలు చేస్తాడు దేవుడు. దాంట్లో ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలే రెండవది. ఈ 2 సరిగుంటే చాలండి, జీవితం హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది. మొదటి ఆజ్ఞకు లోబడ్డం నేర్చుకో. అంటారు కదా, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలట. ఇంట్లోనే సరిగలేవు,
బయట ఏదో చేస్తాని పోతూ ఉంటావు. మొదట ఇంట్లో నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెట్లు, బంధుమిత్రులను నువ్వేం చేయి, వాళ్ళని నమ్మించు. మంచివాడు షబాష్ అని తెప్పించు ఫస్ట్ ఇంట్లో, ఆ తర్వాత రచ్చమిదే. ఇంట్లో ఏడేసిన గొంగడి యాన్నే, బయట మాత్రం అది చేస్తా ఇది చేస్తా ఆలోచించు. అదే రీతిగా తల్లిదండ్రుల విషయంలో కూడా పౌలు గారు చక్కగా మాట్లాడుతున్నారు. చూడండి, పౌలు గారు తల్లిదండ్రుల విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇది తల్లిదండ్రులు మర్చిపోతారు. తల్లిదండ్రులు ఈ మాటను మర్చిపోయి వారికి క్రమశిక్షణ నేర్పడానికి పోతారు. మొదట దేవుని యందు క్రమశిక్షణ నేర్పండి. సాయంకాల పూట చక్కగా కుటుంబంలో చిన్న ఆరాధన జరపండి. కుటుంబ సభ్యులతో కూడి అందరికీ టైం టేబుల్ ఇవ్వండి. ఎవరు ఎటు తిరగాల్సిన పని లేదు. సాయంత్రం 7 గంటల లోపల ఇంట్లో ఉండండి. దేవుని సన్నిధిలో 1 గంట 45 నిమిషాలు, 1 గంట మనం గడుపుదాం అని చిన్ననాటి నుంచే ఆ బీజాన్ని వేయండి. ఎప్పుడన్నా నేను లైవ్ ఇవ్వకపోతే ఏదో పని మీద పడో, డ్యూటీ పరంగానో లేట్ అయ్యొచ్చు. నా మన్మరాలు అంటది, తాతయ్య ఇవాళ లైవ్ ఇవ్వలే. చూసారా, చిన్నదానికి తెలుసు టైం రాగానే 7 కాగానే లైవ్ రేట్లో కూర్చోవాలి మనం. క్రమశిక్షణ నువ్వు వేరే విషయాల పక్కన పెట్టు, దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. తల్లిదండ్రులారా, బిడ్డలు చెడిపోరు. బిడ్డలు ఎటువంటి పరిస్థితిలో ఖరాబ్ కారు. వారికి ఒక క్రమశిక్షణ. బిడ్డలు లేక అల్లాడుతున్న వారు ఎందరో ఉన్నారు. మీకు దేవుడు గర్భఫలంనిచ్చాడు. వారిని ఒక క్రమశిక్షణలో పెంచండి. పౌలు గారు చెప్తున్నాడు, తండ్రులారా. చూసారా, తండ్రి పట్టించుకోడు కొంతమంది తండ్రులు. ఆ ముందులే ఆమె చూసుకుంటుంది. ఈయన ఏదో దాంట్లో వెళ్ళిపోతాడు, తాగుతాడు, తింటాడు, ఎంజాయ్ చేస్తాడు, వస్తాడు. పిల్లలు ఏది గమనిస్తున్నారు? ఏదైనా తల్లి పట్టించుకోవాలి, తల్లి చూసుకోవాలి. తండ్రికి బాధ్యత లేదా? మొదట కుటుంబ యజమాని మోకరిస్తే ఆటోమేటిక్గా ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా మోకరిస్తారు. ఫస్ట్ ఆయన గురువు పిల్లలకి, భార్యకి దేవుని సన్నిధిలో గడపటం. అందుకే తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపొద్దు. చాలామంది విచిత్రం, చాలా బాధాకరం. యవన బిడ్డలు తమ తండ్రులను కొడుతూ ఉంటారు. యవన బిడ్డలు తల్లులను కొడుతుంటారు. ఎట్టు పడితే అటు కొట్టడం, మాట్లాడడం పక్కన పెట్టండి. డైరెక్ట్ అటాకే. తండ్రి మీద చేయడమే, తల్లి మీద చేయడమే. ఏం క్రమశిక్షణ అది? ఏం నేర్పుతున్నావు పిల్లలకి? నీ మీద తిరుగుబడనే. నువ్వు మర్యాద నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులైన మనకు మన బిడ్డల పట్ల వారికి కోపం రేపొద్దు. ఏమైంది? చిన్న కుమారుడు కోపం వచ్చి, నాకు వచ్చు భాగం నాకు నేను వెళ్ళిపోతాన్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏమన్నా సమకూర్చాడా? అంత నష్టమే. అంత దుర్వ్యాపారం చేసిండు. లాస్ట్కు ఆయన స్థితిగతే మారిపోయింది. ఇంకా తన వల్లనే ఆ దేశంలో కరువు వచ్చిందేమో. చెడిపోతారు. కాబట్టి తల్లిదండ్రులైన మనకు పిల్లలను కోపం రేపక దేవుని యొక్క, ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి. ఆదివారం ఒక్కసారి వెళ్తే సరిపోద్దండి, ఆలయానికి వెళ్ళొస్తే సరిపోద్దండి. ప్రతిరోజు దేవుని ఎదుట కనబడాలి.
ఈ విషయంలో ముస్లిం సోదరులను బాగా తారీఖు చేయొచ్చు. దినమునకు 5 సార్లు నమాజ్ అవుతున్నారు. దినమునకు 3 సార్లన్నా మనం అట్లీస్ట్ 2 సార్లన్నా దేవుని సన్నిధిలో కనబడడానికి ఇష్టపడాలి. ఉదయం ఎలాగూ లేస్తాము దేవుని సన్నిధిలో, దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయన కృపలో నీకు మేల్కనిచ్చి చేస్తాడు. వెంటనే దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. సాయంకాలం ఇంటికి క్షేమంగా వచ్చావు. ఇంతకుముందు వాట్సాప్లో మా గ్రూప్లో పెట్టారు, ఓ పిల్లోడు ఛత్రి పట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాడు. అడుగు తీసి అడిగేసి 4 అడుగులు వేసిండో లేడో తెలియదు. 4వ అడుగులో చక్కగా మోరిలో పడిపోయాడు. ఆయన పట్టుకున్న ఛత్రి పైన ఉంది, మనిషి లోపలికి వెళ్ళిపోయాడు. సెకండ్స్లో జరిగింది. చూసారా, పరిస్థితి ప్రభావం బాగాలేదు. బయట వర్షం, ఎక్కడ నాళాలు ఉన్నాయో, ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ ఉందో, ఎంత క్షేమంగా దేవుడు నిన్ను గృహానికి నడిపించాడు. ఈరోజు మన కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అది నేర్పాలి మన బిడ్డలకు. అది తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు మరి తల్లిదండ్రుల మీద ఎంత క్రమశిక్షణ ఉండాలో అది తండ్రుల మీద, తల్లుల మీద బాధ్యతగా ఉన్నది. ఈ రకమైన క్రమశిక్షణ నేర్పాలని అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి విషయాన్ని ఆ సంఘములో హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి దానివల్ల మీకు మేలే కలుగుతుంది తప్ప కీడు మాత్రం జరగదు. నీ కుటుంబానికి ఆశీర్వాదమే తప్ప నష్టం మాత్రం జరగదు. ఎటువంటి పరిస్థితులను నష్టపోవు. దాని ద్వారా నీకు మేలులే, దాని ద్వారా నీకు తృప్తి, దాని ద్వారా నీకు ఆశీర్వాదం. నష్టపోవు, ఏమాత్రం నష్టపోవు. క్రమశిక్షణ కలిగిన కుటుంబం దేవుని పట్ల, తల్లిదండ్రుల పట్ల, పిల్లల పట్ల, ఈ చిన్న కుటుంబ వ్యవస్థ దేవుని అందు కనబడాలి. క్రమశిక్షణ ఆటోమేటిక్గా వీరు పెద్దగా ఎదిగి పెద్దగా అయిన తర్వాత ఎలాగో వాటి నుండి త్రొట్టిల్లరు, తొలగిపోరు. వాటి యొక్క క్రమశిక్షణ పిల్లల విషయంలో చాలా చక్కగా చెప్పాడు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అంటున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం ఏం కావాలి? విధేయత లేదనేగా. అందుకే జాగ్రత్త. చాలామంది తల్లిదండ్రులు చిన్ననాడు వారిని సరిచేయక ఓ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చినాక అయ్యగారి దగ్గరికి వస్తారు, చేతులు పట్టుకొని నమస్కారం చేసి, అయ్యగారు అయ్యగారు నా కుమారుడు నా కుమార్తె నా మాట వినట్లేదు. చెట్టంతా అయిన తర్వాత వాని ఏం సరి చేయగలుగుతావు? ఓ చిన్నగా ఉన్నప్పుడే ఆ మొక్కకు వంకరకి వెళ్తున్నదంటే దానికి ఒక కర్ర పెట్టి దాన్ని కట్టేస్తే స్ట్రైట్గా వెళ్ళేది. ఆ చిన్ననాటి ఆ బీజమే లేదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు గమనించి పెద్దగైన తర్వాత సరి చేయలేము. ఒక తండ్రి ఉన్నాడట, ఒక తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయకులు. బాగా కష్టం చేసేదే తెలుసు వాళ్ళకి, బాగా వ్యవసాయం చేసి పండించేదే తెలుసు. అని వారిలో ఒక చిన్న ఆశ, చిన్న కోరిక, మేము ఎలాగో ఈ యొక్క కూలీ నాలి చేసుకొని బ్రతుకుతూ ఉన్నాము, మా పిల్లలకు ఇలాంటి స్టేజ్ రాకూడదు అని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆలోచన చేశారు. ఆ గ్రామంలో ఒక చర్చి ఉంది. ఆ చర్చి దైవజనుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నా కుమారుణ్ణి ఎక్కడైనా కాన్వెంట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న స్కూల్లో మీరు వేయండి అయ్యా,
డబ్బు ఎంతైనా పర్వాలేదయ్యా మనకు అర్థం. పాపం మా అయ్యగారు మాట ఇచ్చారు, పర్వాలేదు, నాకు తెలిసిన స్కూల్ ఉంది, ప్రిన్సిపల్ చాలా క్లోజ్, నాకు నేను మాట్లాడతాను, ఫీజు కట్టేయండి, మీరు స్కూల్లో చేర్చేద్దామన్నారు. వెంటనే పిల్లవాడిని తీసుకెళ్ళి కాన్వెంట్ స్కూల్ వేసేసారు. చిన్నగా 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 చదువుతూ ఉన్నాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, 10th అయిపోయింది. 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిందో ఎప్పుడైతే తండ్రికి ఇంకొక ఆశ వచ్చింది, అయ్యా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, బయటి చదువులకు పంపేయండి అయ్యా నా కుమారుణ్ణి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను పెడతా, వాడి కొరకే కదా నేను కష్టపడేది, వాడి కొరకే కదా నేను ఇంత కష్టపడి ఇచ్చేస్తున్నాను, వాడు సుఖంగా జీవించాలని. అలాగైనా పర్వాలేదు, నేను ట్రై చేస్తానని చెప్పి మరొక వేరే వాడిని పట్టుకొని ఏదో రకంగా విదేశీకి పంపించేశాడు. స్టడీ నిమిత్తం వెళ్ళిన వాడికి అక్కడ జాబ్ దొరికిపోయింది, జాబ్లో సెటిల్ అయిపోయాడు, సంపాదిస్తుడు, తాను సంపాదించుకుంటున్నాడు, అక్కడ ఉంటూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఈ సంవత్సరం వస్తాడు, నా కొడుకు నన్ను చూస్తాడు, ఈ సంవత్సరం వస్తుంది, నా కొడుకు నన్ను పలకరిస్తాడని ఆ తల్లి ఆ తండ్రి వృద్ధాపంలోకి వచ్చేసారు. తల్లి భయంకరమైన అనారోగ్య పరిస్థితికి దిగజారిపోయింది. టెలిగ్రామ్ పంపించాడు అనుకుందాం, కుమారుడు నేను డబ్బులు పంపిస్తా, మంచి హాస్పిటల్ అమ్మకు ట్రీట్మెంట్ ఇప్పించాయి అని లెటర్ పంపించాడు. కాస్త డబ్బు పంపించాడు. హాస్పిటల్కి వెళ్ళాడు, ఎటు బాగా అవ్వట్లేదు. ఆ తల్లి ఇంకా సీరియస్ అయిపోయింది. వెంటనే నా కుమారుడా, నీ తల్లి చావు బ్రతుకులో ఉన్నది, ఈసారైనా కంపల్సరీ నువ్వు వచ్చి ఈ చివరి రోజుల్లో నీ తల్లిని ఒక్కసారి పలకరించి మాట్లాడయ్యారా అని తండ్రి ఫోన్ చేసి మాట్లాడితే, ఎందుకు నాన్న నేను వచ్చేది, ఇదిగో ఇంత డబ్బు నేను పంపిస్తాను, ఒకవేళ అమ్మ చనిపోతే అంత్యక్రియలు బ్రహ్మాండంగా చేయండి, మీరు అంత్యక్రియలు కావాల్సిన అన్ని నేను డబ్బులు పంపించేస్తాను, ఆ కార్యక్రమం మీరు చేసేయండి నాన్న అని చెప్పాడు. అంతలో ఆ తల్లి చనిపోయింది. చనిపోయిన తల్లిని తీసుకెళ్ళి ఆ ఊరి వారందరూ కూడా కలిసి ఆ తల్లి మరి సమాధి చేశారు. ఆ తర్వాత తండ్రి గారు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, తల్లి చావు బతుకులో ఉన్నా నేను ఫోన్లో మాట్లాడినాను, లెటర్ పంపాను, వాడు డబ్బే పంపిస్తున్నాడు తప్ప వాడు తల్లిని చూసుకోవాలనే ఆ ప్రేమ వానికి లేదయ్యా, చివరికి వాడు రాలేకపోయాడయ్యా, తల్లి చనిపోయేది అని ఆ దైవజనం దగ్గర ఆ గోస చెప్పుకున్న తండ్రి ఏడుస్తున్నాడు. అప్పుడు దైవజనుడు అంటాడు కదా, నా కుమారుని ఉన్నతమైన చదువులు చదివించాలని ఆశ నీలో ఉన్నది తప్ప, నా కుమారుని ఉన్నతంగా నేను చూడాలని ఆశని నీలో ఉన్నది తప్ప, నేను పడే కష్టం నా కుమారుడు పడకూడదు అనే ఆలోచన నీకున్నది తప్ప, రేపొద్దుగల నువ్వు చనిపోయినా ఆ కుమారుడు రాడు. ఎందుకని? నేను మంచిగా చేసే కదా, నీలో తప్పు జరిగింది. దైవజనుడు అంటాడు, తండ్రులారా, వాక్యం తీసి బోధిస్తాడు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను నీ కుమారుని పెంచు అనే మాటకి ఎప్పుడైనా లోపడ్డావా? కాన్వెంట్ స్కూల్ అన్నావు, ఇంటర్ అయిపోయింది, విదేశానికి పంపించన్నావు, శిక్షలో నా కుమారుడు పెరుగుతూ ఉన్నాడా, ప్రభు యొక్క శిక్షలో అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా?
వాడికి ఆ శిక్ష లేదు కాబట్టి, ప్రభు శిక్ష వాడిలో లేదు కాబట్టి, ప్రేమ వాడికి తెలియదు కాబట్టి, అరే పొద్దుగాల నువ్వు చనిపోయినా అలాంటి ప్రేమ అవసరం లేదండి. అందుకే చిన్ననాటి నుంచి ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ బిడ్డలను పెంచండి. పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. మాటకు లోబడిన బిడ్డలుగా ఉంటారని, దేవుని మాటకు లోబడిన తల్లిదండ్రులుగా ఉంటారని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న, ప్రతి మాటకు లోబడి మేము అందరము కలిసి ఉంటామని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ సమయంలో తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో మాట్లాడిన మాటలు తండ్రి, పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో చక్కటి మాటలు మాకు బయలుపరిచి ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలో, తల్లిదండ్రుల ఎంత బాధ్యత ఉన్నది, పిల్లలకు తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత ఉన్నది నేర్పించారు. దానికి విధేయత కలిగి ఉండటానికి సహాయం ఇచ్చి, అది దీర్ఘాయు సుఖ జీవితమే గడుపుతుంది, అట్టి సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం అని దివ్యమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎందరైతే ఈ లైవ్లోనైనా వాక్యాన్ని వినారో వాటి బిడ్డను మీరు దర్శించండి, కావలసిన సహాయాన్ని దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటకు సహాయాన్ని దయచేయండి. దేశాన్ని, ప్రపంచాన్ని, అయా మానవ జాతి ఏ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతి మానవుని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. చెప్పండి. భయంకరమైన తుఫాన్ గత 3-4 రోజులుగా ఎంతో నష్టాన్ని నైనా చేస్తుంది. కనికరించండి, కాపాడండి, దయ ఉంచండి, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ ద్వారా అనేకులు లోకాన్ని విడిచిపెడుతున్నారు. వారికి ఆత్మకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిచర్య చేస్తున్న డాక్టర్, నర్సులు, ఆయిలను బట్టి ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారు, పోలీసు వారు, పారిశుద్ధ కార్మికులను బట్టి ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా పనిచేస్తున్న ప్రతి బిడ్డలను చక్కటి పరిపాలన అందించడానికి సహాయం దయచేయండి. బేతేలు క్రీస్తు కుటుంబ సభ్యుల కొరకే ప్రార్థిస్తున్నాం. మా ప్రభు, మా యొక్క తల్లిని, తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాని, కాపుదలని, భద్రత, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. భారతదేశ బెనార్పుదలు అందించిన కుమార్తె, అల్లుడు, కుమారుని దీవించి ఆశీర్వదించండి. పురుషోత్తం బ్రదర్ తనను, తన కుటుంబాన్ని, రామకృష్ణన్ తన సతీమణి బిడ్డలను, నరేంద్ర బ్రదర్ వారిని, వారి కుటుంబ సభ్యులను, నబి కుటుంబాన్ని మా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్లో మా ప్రభు రొనాల్డ్ వెస్లీ తన పరిచర్య, తన కుటుంబాన్ని, తన తండ్రిని, తన కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభు నీ రెక్కల కింద భద్రపరచండి. ఇంకా ఎందరెందరో ప్రభు లైవ్లో పాలు పంపులు పొందుతూనే ఉన్నారు. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రోమన్ ప్రకాష్ బ్రదర్, ఆసాబ్, అమర్, సుశీల కుటుంబాలను ప్రభు దీవించండి. అదే రీతిగా నాయన రూప్ సాగర్, వెంకటలక్ష్మి సిస్టర్, ప్రసాద్ బ్రదర్ కుటుంబాలను, కే ప్రసాద్ బ్రదర్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. భారతీ మనోహర్ వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. ప్రసాద్ ఎస్తర్ అనిపించిన బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. రాజన్ కుట్టి తన సతీమణి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రభాకర్ సార్ యొక్క కూతుర్లు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మన్మళ్ళను, మన్మరాళ్లను ప్రభా జ్ఞాపకం చేసుకుని కళలు, దర్శనాలు, నీ మరణ స్వరమ బిడ్డలు వినుటకు సహాయాన్ని దయచి. ప్రియాంక కుటుంబాన్ని, ప్రియాంకను జ్ఞాపకం చేసుకునండి. రాధా కుటుంబాన్ని, తన యొక్క భర్తను, తల్లిని మనస్సు మార్చి ప్రభు నీ కొరకు సాక్షిగా ఉన్న బిడ్డ, ఆ బిడ్డకు కావలసిన కోరికలను నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అంజలి రెడ్డి, అనిల్ రెడ్డిని బట్టి, జయపాల్ రెడ్డి బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. విశ్వనాథ్ తనను, తన సతీమణి బిడ్డలను
దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, మా యొక్క దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను, కుటుంబాలను చేస్తున్న పరిచర్యలను మెండారుగా దీవించండి. మా యొక్క దైవజనుడు ప్రభువా రాబర్టయ్య గారిని, ఫ్రాన్సయ్య గారిని, నెహమియా బ్రదర్, సుమిత్ బ్రదర్, వారిని వారి పరిచర్యలను ప్రభువా దీవించండి. మంగనూరు వంశంలో ఎందరైతే సేవ పరిచర్యలో ఉన్నారో అటు బిడ్డలు 30, 60, 100 ప్రతిఫలము పొందుకున్నట్టు సహాయాన్ని దయచేయండి. మా క్లాస్మేట్స్ను, స్నేహితులను ప్రభువా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయాన్ని దయచేయండి. మా రక్త సంబంధులు ఎందరైతే సేవ పరిచయలో ఉన్నారు మెండారుగా దీవించి ఆశీర్వదించండి. అన్నలను, వదిలినక్క బావులను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, కోడలను, మనమండలను, మనమరాళ్లను, పరిచయలను దీవించి ఆశీర్వదించి, బామర్దులను, మర్దలను, వద్దెను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, కోడలను, మనమండలను, మనమరాళ్లను ప్రభావం మీరు దీవించి ఆశీర్వదించి, ప్రత్యేకంగా లక్ష్మిని స్వస్థపరిచి అనారోగ్య పరిస్థితులు ఉన్న బిడ్డను లేవనెత్తి నీ సాక్షిగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నాని యొక్క పేరెంట్స్, తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భావను అనుగ్రహించిన బిడ్డలను దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. నాని డూబును అయా వారి లోపాలను సరిచేయండి. మరి యొక్క గర్భఫలము కావాలని ఎంతో ఆశతో ఉన్న బిడ్డలనైనా వారి కోరికను ఫలింపచేయండి. కరీంనగర్లో ఉంటున్న బిడ్డలను రెక్కల కింద భద్రపరచండి. నానికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్కు సహాయం తెచ్చింది. చిన్నది కూడా కరీంనగర్లో ఉంటుండగా నీ కృపాని, కాపుదాని, భద్రత, క్షేమాన్ని బిడ్డకు దయచేయండి. నీ అందులో మనుషుల దాన్ని కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసే బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. వాస్తవం దీవించి ఆరోగ్య బలం, శక్తిని దయచేస్తే వందనాలు. అటు ఆరోగ్య బలం, శక్తిని పొందుకొని పరిచయంలో బహుబలంగా వాడబడ్డకు సహాయం దయచి ఏకేటాలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంలో ఉన్న వారు స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులను లేవనెత్తండి. వారి ఉద్యోగాలను, నాయన వ్యాపారాలను దీవించి ఆశీర్వదించండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి. కుషాగూడ డిపోలో పనిచేస్తున్నారు కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింప బడును గాక అని ప్రార్థిస్తున్నాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభువు మీరు నిలబెట్టి స్వస్థత దయచేసినందుకు స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకొని ఈ సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా లైవ్లో పాల్పొప్పులు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించగలరని ఒక కోడి కాది నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించినందుకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.